అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. వేదవ్యాసుడు అయినటువంటి వ్యాస మహర్షి జన్మ రహస్యం ఏమిటి, ఆయన జన్మం వెనుక ఒక ఆశ్చర్యపరిచే పెద్ద రహస్యం ఉంది. అదేమిటో ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు. ఈయన పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. వ్యాసుడు రాసినటువంటి మహాభారతం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు వ్యాసుడు ఎవరు, ఆయన జన్మం ఎలా జరిగింది, ఇటువంటి విషయాలు చాలా కొద్ది మందికే తెలుస్తాయి కదా. వ్యాసుడి గురించి, ఆయన జన్మం గురించి ఆసక్తికరమైన ఒక రహస్యపు కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. దాసరాజు అనే వ్యక్తికి మత్స్యగంధి అనే కూతురు ఉంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మ శాపం వల్ల యమునా నదిలో చేపగా తిరుగుతున్నప్పుడు ఉపరిచరవసువు వీర్యం వల్ల మత్స్యగంధి పుట్టింది. ఆమెను దాసరాజు కన్న బిడ్డలా పెంచుకుంటున్నాడు. చేప కడుపున పుట్టడం వల్ల మత్స్యగంధి శరీరం అంతా కూడా చేప వాసన వస్తూ ఉండేది. అందువల్ల ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఆమె క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యింది. దాసరాజు ఒకరోజు మత్స్యగంధితో యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని చెప్పాడు. తండ్రి చెప్పిన మాట వల్ల మత్స్యగంధి ఆ పనిని ఎంతో శ్రద్ధగా భక్తితో చేసుకునేది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయినటువంటి పరాశరముని యమునా నది దాటడానికి పడవ రేవుకు వచ్చి అక్కడ మత్స్యగంధిని చూశాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకున్నాయి. అతడు తన కోరికను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. మునీశ్వరుని మాట కాదంటే ఎక్కడ శాపం ఇస్తాడో అన్న భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి తన గురించి ఉన్న విషయం అంతా చెప్పి ఇలా అన్నది. మహర్షి, నేనేమో ఇంకా పెళ్లి కాని అమ్మాయి. అందులోనూ నేను చేప కడుపున పుట్టడం వల్ల నా శరీరం అంతా విపరీతంగా చేప కంపు వస్తుంది. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటే అప్పుడు నేను తప్పు చేసిన దాన్ని అవుతాను కదా. తప్పు చేసి నేను మా నాన్నగారి దగ్గరకు ఎలా వెళ్ళగలుగుతాను? కాబట్టి నాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు మీ దివ్య శక్తిని ఉపయోగించి ఏదైనా చేయగలిగితే అప్పుడు మీ కోరిక తీర్చడానికి నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పిందిట. పరాశరుడు ఆ మాటలు విని సంతోషంతో ఆమె కన్యత్వానికి లోపం లేకుండా ఒక గొప్ప వరం ఇచ్చాడట. ఆమె శరీరంలో ఉండేటువంటి ఆ చేప వాసన పోయి 1 యోజన దూరం వరకు పరిమళించే సుగంధ పరిమళాలైనటువంటి సుగంధాన్ని సహజ శరీర వాసనగా ప్రసాదించాడట. దానితోటి ఆమె గంధవతిగా, యోజన గంధిగా పేరుగాంచింది. ఆమెకు చివ్యాంబర భూషణాలు అందించాడు. మహర్షి పడవ నది మధ్యలో ఉన్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎలా సంగమం సాధ్యం అని అనుమానించింది యోజన గంధి. పరాశరుడు పట్టపగలను చిమ్మ చీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యో గర్భంలో సూర్య తేజస్సు అయినటువంటి వ్యాసుడు ఉదయించాడు. వ్యాస మహర్షి పుట్టగానే సద్యోయవ్వనుడై ఉన్నాడు. సమస్త జ్ఞానం ఆయనకు స్వాధీనమైంది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడట. నల్లని యమునా ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణుడు అంటే నల్లనివాడు కావడం చేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడట. కృష్ణాజీనం, కాషాయాలు, కపిల జడలు, దండకమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. అమ్మా, మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకోండి.
నేను తక్షణమే మీ ఎదుట ఉంటాను అని చెప్పి తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళాడట. ఘోర తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి లోకంలో వెలిగించాడు. వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తాను ఒక గొప్ప పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే స్వయంగా రచించాడు. అయితే యోజనగంధి వ్యాస మహర్షి తల్లి అయినటువంటి మత్స్యగంధి, మరొక పేరు యోజనగంధి అయినటువంటి ఆవిడ అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలక పాత్రను గొప్పగా నిర్వహించిందట. అంతేనండి, వ్యాస మహర్షి ఎలా పుట్టారు, ఆయన జననం ఎలా సాగింది, వ్యాస మహర్షి తల్లి జననం కూడా గొప్ప రహస్యమైన జననం కింద మారింది. అవన్నీ ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ సింబల్ లో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకుంటేనే నేను ఇలాంటి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ వీడియోస్ ఏం పెట్టినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో ముందుగా వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇంతలా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్.